హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ కోవిడ్-19 అడ్వాన్స్. దీని గురించి చాలామంది తెలిసే ఉండొచ్చు. ఈ ఆప్షన్ కింద చాలామంది ఎంప్లాయీస్ తన పిఎఫ్ అమౌంట్ నుంచి అడ్వాన్స్ తీసుకొని ఉండొచ్చు. సో ఎవరైతే ఇప్పటి వరకు అసలు తన పిఎఫ్ అమౌంట్ నుంచి అడ్వాన్సే తీసుకోలేదో వారి గురించి, మరియు ఆల్రెడీ తీసుకున్న వారి గురించి ఈపీఎఫ్ఓ గత ఏప్రిల్ 2022 నుంచి కోవిడ్ కింద అడ్వాన్స్ అమౌంట్ అనేది రెండోసారి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది మొదటిసారి ఏ నియమ నిబంధనల కింద పనిచేస్తుందో అదే రెండోసారి కూడా వర్తిస్తుంది. చాలామంది ఎంప్లాయీస్ ఇదివరకే ఈ ఆప్షన్ని వాడుకొని ఉన్నవారు, మరియు అడ్వాన్స్ కింద చూపించిన వేరే వేరే ఆప్షన్స్ ఏవైతే ఇల్లినెస్, న్యాచురల్ క్లైమేట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, ఇవి ఆల్రెడీ వాడుకున్న వారు కూడా ఈ ఆప్షన్ని ఇప్పుడు వాడుకోవచ్చు. ఈ ఆప్షన్ కింద జమైన పిఎఫ్ అమౌంట్ మొత్తంలోంచి దాదాపుగా 60 నుంచి 80% వరకు తీసుకోవచ్చు. అనగా ఎంప్లాయీ షేర్ 5,000 ఉండి కంపెనీ షేర్ 5,000 ఉంటే దాదాపుగా 6,000 నుంచి 8,000 వరకు మనం మన అకౌంట్లో తిరిగి పొందొచ్చు. ఈ నిబంధన మొదటిసారి క్లెయిమ్ చేసుకోబోయే ఎంప్లాయీస్కి మరియు రెండోసారి క్లెయిమ్ చేసుకోబోతున్న ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. మరియు చాలామంది బీడీ కార్మికులకు ఈ విషయం తెలియదు. వారు కూడా ఇదే నియమ నిబంధన కింద తన ఎంప్లాయీ షేర్ మరియు ఎంప్లాయర్ షేర్ నుంచి దాదాపుగా 80% వరకు విత్డ్రాల్ పొందవచ్చు. ఈ ఆప్షన్ని ఈపీఎఫ్ఓ గత 2020 చివరి మాసంలో ఫామ్ 31 అడ్వాన్స్ కింద యాడ్ చేయడం జరిగింది. ఆన్లైన్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఉమంగ్ యాప్ నుంచి మొబైల్లోనే డైరెక్ట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. మరియు డెస్క్టాప్ గురించి కూడా అవగాహన ఉన్న వాళ్ళు మొబైల్లోనే డెస్క్టాప్ వర్షన్ని లాగిన్ అయి అడ్వాన్స్ ఈజీగా తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ కింద అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటే మనం ఎలాంటి ప్రత్యేకమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఎప్పటిలాగానే మనం ఫామ్ 31లోకి వెళ్ళి ఇదివరకు ఎలా అయితే ఆప్షన్లలో ఏమేం డాక్యుమెంట్లు అప్లోడ్ చేశామో అదేవిధంగా కేవలం బ్యాంక్ పాస్బుక్ యొక్క స్కాన్ కాపీ పెడితే క్లెయిమ్ అనేది మనకు 3 రోజుల నుంచి గరిష్టంగా 12 రోజుల లోపల సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఆప్షన్ కింద గరిష్టంగా రెండోసారి మాత్రమే క్లెయిమ్ అనుమతించబడుతుంది. ఇక మూడోసారి కూడా క్లెయిమ్ చేస్తే సింపుల్గా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదివరకు ఈ ఆప్షన్ కింద ఎవరైతే అమౌంట్ అస్సలు తీసుకోలేదో వారికి ఎలా అప్లై చేయాలో లైవ్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యూఏఎన్ నంబర్ తీసుకున్నాను. ఇది మనం క్లెయిమ్ వరకు వెళ్దాం. సో యాజ్ ఇట్ ఈజ్ లాగానే మనం ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళి ఇక్కడ ఫామ్ 31 ఆర్ ఫామ్ 19 అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గానే మన యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్లో మనకు ఓన్లీ పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 మాత్రమే కనిపిస్తుంది. దీని యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఎంప్లాయ్ ఇంకా కంపెనీలో స్టిల్ వర్క్ చేస్తున్నాడు, తను రిజైన్ చేయలేదు. అందుకనే మనకు ఫామ్ 31 ఆప్షన్ మాత్రమే ఇక్కడ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఫామ్ 31లో ఉన్న ఆప్షన్స్లో పాండమిక్ కోవిడ్-19 అనే అమౌంట్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ ఆప్షన్ని గవర్నమెంట్ మనకు 2019లో తీసుకురావడం జరిగింది. దాదాపుగా చాలా కంపెనీస్ కోవిడ్ టైంలో ఆఫ్లో ఉండడం వల్ల వాళ్ళ ఎంప్లాయీస్ ఎమర్జెన్సీ కోసం ఈ అమౌంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆప్షన్ కింద సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో పిఎఫ్ అమౌంట్ మొత్తంలో మనము దాదాపుగా 60 నుంచి 80% వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అందులో ఎంప్లాయర్ షేర్, ఎంప్లాయీ షేర్ ఇవి రెండు కలిపి 80% వరకు మీకు క్లెయిమ్ రావడం జరుగుతుంది. ఇది సాధ్యమైనంత త్వరగా వచ్చే విధంగా కూడా దీన్ని నిర్దేశించడం జరిగింది. మొదటగా ఈ ఆప్షన్లో క్లెయిమ్ చేసుకోవడం ఒకేసారి ఉండే. సో గత 2021 ఎండింగ్లో మళ్ళీ కోవిడ్ విజృంభించడం వల్ల ఈ ఆప్షన్ని మరలా సెకండ్ టైం అని యాడ్ చేయడం జరిగింది. సో ఈ కోవిడ్-19 కింద మనము మొత్తంగా 2 టైమ్స్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈమె అకౌంట్లో యొక్క బ్యాలెన్స్ మొత్తం దాదాపుగా 16,000 చిల్లర ఉన్నది. సో ఈ 16,000లో మనము ఈమె ఎంప్లాయ్ బ్యాలెన్స్
12,000 చిల్లర మరియు ఎంప్లాయర్ బ్యాలెన్స్ అనేది 3,000 చిల్లరగా ఉన్నది. సో దాదాపుగా ఇందులో మనం 8 నుంచి 12,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ కోవిడ్-19 నిబంధన కిందనే మీకు దాదాపుగా ఈ ఎంప్లాయీ షేర్ మరియు ఎంప్లాయీ షేర్లో కలిపి 80% ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ ఏదైనా అటాచ్ చేసుకోవచ్చు. ఎప్పటిలాగే ఇక్కడ ఆధార్ ఓటీపీ ఎంట్రీ చేసి వ్యాలిడేట్ పై క్లిక్ చేస్తే మన క్లెయిమ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇలానే మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ బాయ్ బాయ్.